అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు. వారిని ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని వారితో చెప్తారు. ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అందుతుంది. ఏది జరిగినా మీ మంచికని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రేమికులకైతే శుభదినముగానే ఉన్నది. ప్రేమ వివాహం చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి పెద్దల అనుమతి లభిస్తుంది. ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. వివాహం కాని వారికి సంబంధాలు అనేవి రావడం ప్రారంభమవుతాయి. మరియు ఎవరైతే కొత్త కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో వారికి కూడా శుభదినముగా ఉన్నది. విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు మరియు వారు విజయవంతులు అవుతారు. మరియు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఉపశమనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఉన్న ఇంటా బయట సమస్యల నుండి కూడా వారికి ఉపశమనం కొద్దిగా లభిస్తుంది. పసుపు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం వల్ల చాలా శుభకరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి వాదనలో చర్చల్లో ఈ రోజు మహిళలు పాల్పంచుకోకుండా ఉంటేనే మంచిది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా ఉండడానికి మాత్రం ఈ రోజు దోష నివారణ చేయాలి. దాని కొరకైతే ఈ రోజు బలమురి కుడివైపు తిరుగున్న మూలిక, ఎడమవైపు తిరుగున్న మూలిక తీసుకొని వాటిని ఈ రెండు మూలికలను కూడా మరి వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత వాటిని ఇంటి గుమ్మం ముందు గొయ్యి తవ్వేసి రాత్రిపూట మట్టితోటి కప్పివేయాలి. ఈ పరిహారము చేసినట్లయితే గనక మీకు దోష నివారణ జరిగి భార్యాభర్తల మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అన్ని సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. చక్కని విషయాలను కూడా అందుకుంటారు. అనవసరమైనటువంటి వాదనలకు తగవులకు మీరు దూరంగా ఉండాలి. మంచి ప్రవర్తనతో మీరు మెలగాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రము కేవలము మీకు ఈరోజు వ్యాపారంలో మాత్రమే కాకుండా అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కూడా డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలు మీరు ఉంటారు. మీకు ఈరోజు చాలా బాగా శుభకరంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ప్రియమైన వారితోటి హృదయాన్ని మీరు ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడిపే అవకాశాల్లో కూడా సఫలీకృతం అవుతారు. ప్రియమైన వారి హృదయాన్ని గెలవాలనేటటువంటి మీ కోరిక అనేది ఈ రోజు పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల మద్దతు పొందగలుగుతారు. స్నేహితుల సహాయంతో ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలకు వెళ్ళడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు సంతృప్తిని అనుభవిస్తారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. వ్యక్తిత్వం మెరుగవుతుంది. ఇతరుల దృష్టిలో మిమ్మల్ని మరింతగా ఆకర్షణీయంగా మీరు చేసుకునేటటువంటి మీ యొక్క ఆలోచనలు మీరు తప్పకుండా సఫలీకృతం అవుతారు. గణనీయమైనటువంటి ఆర్థిక లాభాలను కూడా అనుభవించగలుగుతారు. మౌఖిక సంఘర్షణల్లో విజయవంతంగా బయటపడగలుగుతారు. మీ బ్యాంకు బ్యాలెన్స్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయ మార్గాలు అయితే మరి విస్తరిస్తాయి. మీ ఆలోచనలను సానుకూలంగా మాత్రమే మీరు కొనసాగించాల్సి ఉంటుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం మీకు ఈరోజు లాభం మాత్రమే చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు మీరు ఇష్ట దేవత ఆరాధన చేయడం మాత్రం మానకూడదు. మీరు ఇష్ట దేవాన్ని మీరు ఈరోజు మాత్రము పూజించి పేదలకు అన్నదానము చేయటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మీరు అందుకోవడంలో తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు. మౌఖిక సంఘర్షణలో విజయవంతంగా బయటపడగలుగుతారు. మీ బ్యాంకు బ్యాలెన్స్లు కూడా పెరుగుతాయి. మీ ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. ఖ్యాతి పెరుగుతుంది. ఈ రోజు రాశి వారికి అన్ని శుభాలే కలగబోతున్నాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం మీకు లాభం మాత్రమే దరిచేరే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు మీకు అభివృద్ధి కూడా సొంతమవుతుంది. బ్యాంకు బ్యాలెన్స్లను కూడా పెంచుకోవడం అనేది ఈ రోజు జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ రోజు రాశి వారికి విద్యార్థులకైతే ఇక శుభదినముగానే ఉన్నది. విద్యలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి వారికి కూడా విద్యను అభ్యసించడానికి మార్గాలు అనేవి లభించడం జరుగుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 50 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు రంగు. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.